హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా చామగడ్డ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. చామగడ్డలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ చామగడ్డలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చామగడ్డలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లిమిగడ్డ పేస్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. దాంట్లో ఉడకబెట్టిన చామగడ్డలు వేసి కలపాలి. తర్వాత మనం టేస్ట్కి సరిపడే కారం, కొంచెం తగినంత సాల్ట్ వేసి చింతపండు నీళ్ళు దాంట్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవడం అండి. ఎంతో టేస్టీ అయిన చామగడ్డ పులుసు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.